ఎంత ఒక్కసారి ఆలోచించండి. నెలల తరబడి కొంతమంది అయితే 10 రోజులు 20 రోజులుగా కూడా ఉండిపోవాల్సిన పరిస్థితి వచ్చిందంట. అంటే ఏదోదో వచ్చారు, విదేశాల నుంచి వచ్చారు, మన దేశానికి అవసరం మీద వచ్చారు, మళ్ళీ ఆ ఫ్లైట్లో వెళ్తామనుకున్న వీళ్ళు ఒక్కసారిగా అక్కడ స్ట్రక్ అయిపోవడం, మనీ అయిపోవడం, ఎయిర్పోర్ట్లోనే ఉండిపోవడం, వారికి సరైన సదుపాయాలు రెడీ చేయకపోవడం ఎంత ఇబ్బందులకు గురి చేసిందంటే అసలు ఆ మాటల్లో చెప్పలేం. ఇలాంటి చాలా పరిస్థితులు వచ్చాయి. పైపెచ్చి ఇప్పుడు తాజాగా మరొక వార్త కూడా మనం చూస్తున్నాం. ఏదైతే ఇండిగోకి సంబంధించిన కార్గోలో ఆ చెక్ఇన్కి సంబంధించిన క్యారీ బ్యాగ్స్ అని ఇచ్చేశారో అవి మిస్ అయ్యాయంట. చూడండి ఎంత భద్రత, ఎయిర్పోర్ట్ అంటే ఎంత భద్రతా వలయం మధ్యలో ఉంటుంది. అటువంటి ఎయిర్పోర్ట్కి సంబంధించిన లగేజీలు కూడా మిస్ అయ్యి ఎలా అవుతున్నాయండి? ఇది ఖచ్చితంగా ఇండిగో నిర్లక్ష్యం కాదా? ఎయిర్పోర్ట్ అథారిటీస్ నిర్లక్ష్యం కాదా? దీనిపై ఎవరు సమాధానం చెప్తారు? సో వీళ్ళపైన కఠిన చర్యలు తీసుకునే విధంగా ముందుకు జరుగుతూ ఉంటే రకరకాలైన ప్రెజర్స్ వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది, కానీ ఎవడైతే విదేశాలకి, పాకిస్తాన్ లాంటి దుర్మార్గపు దేశాలకు కూడా సపోర్ట్ చేసే వాళ్ళు దుర్మార్గులు ఉన్నారు కాబట్టి ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ ఎందుకు చేస్తారు. సో ఇలాగ ఇన్ని లగేజీలు మిస్ అవుతున్నాయి, వాళ్ళకి సదుపాయాలు ఇవ్వలేదు, వాళ్ళకి అమౌంట్ తిరిగి నిన్న కూడా మెయిన్ తాజాగా అన్ని వార్తలు వచ్చిన హెడ్లైన్స్ ఏంటంటే సుమారుగా 640 కోట్ల రూపాయలు తిరిగి ప్రయాణికులకి చెల్లించబోతుందట. ఈ వారం రోజులకి జరిగిన నష్టం ఏదైతే ఉందో ప్రయాణికులకి తిరిగి చెల్లించేది ఓన్లీ టికెట్స్ రూపంలో. మరి వాళ్ళకి పడుతున్న కష్టాలు, ఇబ్బందులు. నిన్న ఒక యువతి అలాగే వీడియో చేసి సోషల్ మీడియాలో పెట్టింది. నేను న్యూజిలాండ్ వెళ్ళిపోవాలి, 4 రోజుల నుంచి ఫ్లైట్ ఇబ్బంది పడుతున్నాను, అక్కడ రిపోర్టింగ్ చేయాలి, అక్కడ ఉద్యోగం పోతుంది, ఉద్యోగం పోతే అక్కడ సిటిజన్షిప్ పోతుంది, సిటిజన్షిప్ పోతే నాకు ఎవరు నన్ను పెంచి పోషిస్తారు, నా పరిస్థితి ఏంటి అని ఒక యువతి వీడియో చేసి పెట్టింది.